వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా జనంలో ఉండే రాజకీయం చేసే విధంగా అయితే ప్రణాళికలు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆయన ఇంతకుముందే కార్యకర్తలతో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వచ్చి పర్యటన చేస్తాను, వారంలో 2 రోజులు అని చెప్పినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎందుకని మొత్తం కమిటీలన్నీ పూర్తి చేసుకొని అండ్ ప్రభుత్వానికి కూడా కనీసం టైం ఇద్దాం, ఆ తర్వాత జనంలోకి వెళ్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి కాసింత వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు దసరా తర్వాత జనంలోకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం. శ్రీకాకుళం నుండి తన పర్యటన అయితే మొదలు పెట్టబోతున్నారు అని, ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయబోతున్నారు. ఈరోజు రేపు కీలక నేతలతో జరిగే సమావేశంలో దీనికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ చేయబోతున్నారు అని అయితే సమాచారం అందుతుంది. మరొక వైపు ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ఆందోళనలు నిర్వహించిన ఫీజ్ 4 అని, పెంచిన కరెంటు ఛార్జీలు అని, రైతుల కష్టాల మీద ఇలా వైసీపీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఈసారి ఈ తొలగిస్తున్న పింఛన్లకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తూ ఉన్నట్లు, ఈ నిరసన కార్యక్రమంలో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే పాల్గొనే విధంగా ఒక ప్రణాళిక వైసీపీ సిద్ధం చేస్తూ ఉంది అని సమాచారం అయితే అందుతూ ఉంది. ఇటు కర్నూలులో కానీ, లేదా రాజమండ్రిలో కానీ, లేదు అంటే విశాఖలో కానీ, ఈ 3 ప్లేస్లలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రొటెస్ట్ నిరసన కార్యక్రమంలో స్వయంగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా, దీనికి సంబంధించి అధికారికంగా వాళ్ళేమీ ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు, కానీ బట్ త్వరలో ఫైనల్గా నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతూ ఉన్నారు. ఈరోజు రేపు ఆ నిర్ణయం అయితే తీసుకోబోతూ ఉన్నారు. బట్ ఒకడైతే ఫ్యాక్టు, నిత్యం జనంలో అయితే ఉండబోతున్నారు దసరా తర్వాత నుంచి. ఆయన ఇప్పటికే వచ్చే ఎన్నికల కంటే ముందు పాదయాత్ర చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించి ఉన్నారు. కాబట్టి దానికంటే ముందే చాలా కార్యక్రమాలను జనంలో ఉండి జగన్ గారు ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. వరుసగా దసరా తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రోడ్ల మీదే జగన్ వైసీపీ ఉండబోతూ ఉన్నారు.